క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల నాడు శూన్యమండలము మీద భూమిని శూన్యములో వేలాడదీసిన. మన దగ్గర కూడా ఉన్నది పురాణాల్లో, శూన్యములో ఉందని చెప్తారు. అంటే అది అడుగుదాం, ఎక్కడ రాశారు బాబు అంటే ఫలానా గ్రంథంలో. అది ఏ భాషలో రాశారు? ఏ భాషలో అంటే సంస్కృత భాషలో రాయబడ్డవి. సంస్కృత భాషకు లిపి ఎప్పటి నుంచి ఉన్నది అని శాస్త్రీయంగా ప్రశ్నలు వేస్తే వాడికి ఇంకా బీపీ పెరుగుతుంది. క్రీస్తుకు పూర్వము 1 సంవత్సరం నాడు కూడా సంస్కృతానికి లిపి లేనే లేదు. క్రీస్తు శకము 800 సంవత్సరాలకు సంస్కృత భాషకు లిపి అప్పటికైనా లేదు. దేవనాగరి లిపిని తీసుకొచ్చి ఇదే మా లిపి అని చెప్పి సంస్కృతాన్ని అందులో పొందుపరిచి కొన్ని పాణిని మహర్షి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని దానికి నియమించి అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రాశాడు. దాని పేరు అష్టాధ్యాయి. అష్టాధ్యాయి అంటే 7 చాప్టర్స్, 7 అధ్యాయాలు ఉంటాయి. మళ్ళీ దాంట్లో సబ్ సెక్షన్స్ ఉంటాయి. అందులో సంస్కృత వ్యాకరణము చక్కగా పొందుపరిచి పాణిని మహర్షి గారు, క్రీస్తు శకము వాడే, క్రీస్తు పూర్వం వాడేం కాదు ఆయన. అందుకే దానికి ఏం పేరు పెట్టాడంటే సంస్కరించబడిన భాష సంస్కృతము అని పేరు పెట్టాడు. అంటే సంస్కరించబడని మొరటు భాష ఒకటి ఉండేది, సంస్కరించబడనిది మొరటు భాష, ముతక భాష. దాన్ని సంస్కరించినప్పుడు ఈ సంస్కృతం తయారైంది. అది క్రీస్తు శకమే. కానీ మేమేం చెబుతున్నాము, క్రీస్తుకు పూర్వమే హెబ్రీ భాషలో దేవుడు 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాశాడు. క్రీస్తు శకము దాకా సంస్కృతానికి లిపి లేదు. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడే హెబ్రీ భాషకు లిపి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ హెబ్రీ భాషలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, మోషేకు రాసిచ్చాడు. ఆ హెబ్రీ భాషలో ఆనాడు దేవునితో భక్తులు మాట్లాడుకున్న గ్రంథమే యోబు గ్రంథము. యోబు అబ్రహాము కంటే ముందటివాడు. ఆ గ్రంథంలో రాయబడింది భూమి శూన్యములో వ్రేలాడుచున్నదని. ఈ భూమి మీద ఉండే మత గ్రంథములన్నిటికంటే ఉన్నతమైన గ్రంథము, ఏకైక సశాస్త్రీయమైన శాస్త్రసమ్మతమైన సైంటిఫిక్ వైజ్ఞానిక శాస్త్రసమ్మతమైన గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా సరైనటువంటి సబ్జెక్టు ఉన్న క్రైస్తవుడితో కూర్చుంటే వాడు క్లీన్ బౌల్డ్, ఒక ఓవర్ అక్కర్లేదు. ఫస్ట్ బాల్కే వాడు క్లీన్ బౌల్డ్. 3 వికెట్లు గిరిపోతాయి. వార్ 1 సైడెడ్ అన్నమాట. క్రైస్తవునితో కూర్చొని మాట్లాడితే వార్ 1 సైడెడ్. అవతల ఏం జవాబులు ఇట్లాగే ఉంటుంది. మా దగ్గర కూడా రాసి ఉందంటే, ఏం గ్రంథం రాసి ఉందంటే సంస్కృతానికి లిపి ఉందా, ఇప్పటికైనా ఉందా, అది దేవనాగరి కదా అంటే లేదు సార్, అందుకే నిన్ను పిలవం కదా డిబేట్లకు అని. కాబట్టి యవనస్తులు మీరు తెలుసుకోండి, జెన్ జీ కంటే కూడా మించినటువంటి అసలైన జెన్ జీ ఎవరంటే క్రైస్తవ యువతీ యువకులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక మీకన్నా డెవలప్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మనది మూఢనమ్మకాలు కాదు, అల్ట్రా సాఫిస్టికేటెడ్ సైంటిఫిక్ ఫెయిత్ క్రిస్టియానిటీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అత్యంత ఆధునిక విశ్వాసం, విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన విశ్వాసం, తర్కమునకు, వాదనకు, పరిశోధనకు ఎదురు ప్రశ్నలు వేస్తే గట్టిగా నిలబడి తన్ను తాను నిరూపించుకునే ఏకైక విశ్వాసం క్రైస్తవ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ముందు మీరు ఆ విషయంలో మీరు ముందు మనస్సును స్థిరపరచుకోండి.
యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. కరెక్ట్ మార్గంలో ఉన్నారు మీరు.